ఇండోర్ పొల్యూషన్ ఎవరింట్లోనైతే ఉంటుందో ఎక్కువగా, అదే ఇంట్లో కనుక ఎవరికైనా తుమ్ములు, జలుబు, దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు ఉంటాయో అవి ఎంతకు తగ్గవు. సాంబ్రాణి పగలు వాడుతూ ఉంటారు, అగరబత్తీలు వెలిగిస్తూ ఉంటారు, పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు, ఎవరో ఒకళ్ళు స్మోకింగ్ చేస్తూ ఉంటారు, సో డస్టింగ్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఎయిర్ ఫ్రెషనర్స్ సువాసన వచ్చేవి వాడుతూ ఉంటారు. తర్వాత పోపేసేటప్పుడు కూడా వాసనలు వస్తూ ఉంటాయి. సో ఇండోర్ పొల్యూషన్ రావడానికి 100 కారణాలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఇంట్లో పిల్లలు, రకరకాల పావురాలు, చిలకలు ఏవేవి ఉంటాయి. వీటి వల్ల కూడా ఇండోర్ పొల్యూషన్ పెరిగి పిల్లల్లో అలర్జీ, ఆస్తమా అనేది ఎంతకీ తగ్గట్లేదు. కాబట్టి ఆ ఇంట్లో ఏ వయసు వాళ్ళు ఉన్నా సరే ఈ ఇండోర్ పొల్యూషన్ కంట్రోల్ చేయనంత వరకు వాళ్ళకి అలర్జీ, ఆస్తమా అనేది కంట్రోల్ కాదు. మనం ఎన్ని మందులు ఇచ్చినా కూడా వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఇండోర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సాంబ్రాణి పొగలు వేయటం ఆపాలి. అగరబత్తీలు ఇంట్లో వెలిగించకూడదు. అవసరమైతే బాల్కనీలో వెలిగించవచ్చు, లేదంటే ఎక్కడైనా పైన గాలి ధారాళంగా ఉండే కాడ వెలిగించుకోండి, కానీ క్లోజ్డ్ ఏరియాస్లో వెలిగించవద్దు. 1 లేదా 2 అంతే తప్ప 5, 10 అట్లా వెలిగిస్తూ ఉంటారు. దానివల్ల ఆస్తమా పేషెంట్లు ఉక్కిరిబిక్కిరైపోయి ఊపిరితిత్తులు మూసుకొని పోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సువాసనలు వచ్చి పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ కూడా ఎంత తొందరగా మానేస్తే ఇంట్లో అలర్జీ, ఆస్తమా ఉన్న వాళ్ళకి అంత మంచిది. సో ఇవన్నీ ట్రిగ్గర్స్లా పనిచేస్తాయి. ఇవన్నీ మూసుకోవటానికే పనిచేస్తాయి. మనమేం ఓపెన్ చేస్తూ ఉంటాం, వీళ్ళు ఇంటికి పోయి మూసుకుంటూ ఉంటారు. ఏంటి డాక్టర్ ఎంతకు తగ్గలేదని మళ్ళీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇండోర్లో మీరు ఎలా ఉన్నది వాతావరణం అనేది చూసుకోవాలి. మీ వర్క్ ప్లేస్లో వాతావరణం చూసుకోవాలి. అవుట్డోర్లో ఎలా మీరు ప్రయాణాలు చేస్తున్న విషయం కూడా మనం కౌంట్ చేసుకోవాలి. సో అవుట్డోర్ పొల్యూషన్ మన చేతుల్లో లేకపోయినా కనీసం ఇండోర్ పొల్యూషన్ మన చేతుల్లో ఉంది. కాబట్టి ఎంత త్వరగా జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది.